సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే శ్రీరెడ్డి గారు మొన్న ఒక వీడియో విడుదల చేశారు. కింద కార్యకర్తలంతా అమాయకులు, వాళ్ళేదో మాకు ఇస్తారని ఆశపడి మేము చెప్తున్నాము, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని క్షమించండి, మీరు హీరో కలిసి కొట్టుకోండి, మమ్మల్ని ఏమనొద్దు అని చెప్పేసి ఆవిడ అన్నారు కదా. అంటే ఇప్పుడు ఆవిడని వదిలేస్తారా లేకపోతే అసలు ఏంటిది? ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు నోటికొచ్చినట్టు ఆవిడ చేష్టలని వీడియోలని చూడండి ఒకసారి. అసలు నిజంగా ఈవిడ ఆడపిల్లేనా? ఈవిడ నోట్లో నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయా? అసలు ఏంద్రా బాబు, ఏంద్రా భగవంతుడా అనే ఒక ఇదిలో ఉంటామన్నమాట ఆవిడ మాట్లాడిన మాటలు వింటుంటే. అలాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా? అంటే సారీ కూడా చెప్పారు కదా. సారీ దేనికండి? ఇప్పుడు అనాల్సినవన్నీ అనేసి, మీరు ప్రభుత్వం ఉందని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేసి ఈరోజు ఒక చిన్న సారీ చెప్తే అయిపోతుందా? జరిగినవన్నీ బాధలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు బాధపడి ఉంటారు ఈ మాటలు. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ వైఫ్ కానీ, పిల్లలు కానీ, బాబు గారు కానీ, లోకేష్ గారు, వీళ్ళందరూ బాధపడి ఉంటారు. ఆ బాధ అంతా ఎనికి వస్తుందా ఆ మాటలకి? ఎంత విచ్చలవిడిగా మాట్లాడిందండి. మరి ఈరోజు సారీ చెప్తే ఎలాగా? ఏమో సారీ చెప్తే ఈవెన్ బాబు గారు పాపం క్షమించే గుణం ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి. మిగతా వాళ్ళు అలా ఉంటారా? ఉండరు కదా. మరి శిక్ష పడాలి కదా. ఇప్పుడు బోరగడ్డ అనిల్ గారికి ఎలా అయితే పడిందో శ్రీరెడ్డికి కూడా ఆ విధంగా శిక్ష పడాలి కదా. పడితేనే కదా మరి నెక్స్ట్ రిపీట్ కాకుండా ఉంటుంది. ఏమో ఈరోజు ఒక సారీ చెప్పి వదిలేస్తే రేపు మాట్లాడదని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు కార్యకర్తలు, ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, కార్యకర్తలు మేమేం తెలీదు, మాకేం తెలీదు, ఏదో డబ్బులు ఇస్తాము అని అంటే, సో ఇప్పుడు కూడా నేను కార్యకర్తను కాదు, నేను ఏ పార్టీకి ఇంకా నేను డిక్లేర్ చేయలేదు, నేను మాట్లాడుతున్నాను. సో నాకెవరో ఏదో ఇస్తారని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడతానా నేను? అంటే నాకంటూ ఒక ఇది లేదా? ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు ఒక 10 లక్షలు ఇస్తాను సీత గారు, ఈరోజు జగన్మోహన్ గురించి పెద్దగా మాట్లాడండి, బూతులు మాట్లాడంటే మరి నాకు బుద్ధి లేదా? నువ్వు ఇచ్చే 10 లక్షలకి నేను ఆశపడి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తానా? నాకంటూ ఒక క్యారెక్టర్ లేదా? నేనేంటనేది నాకు తెలీదా? అట్లా వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి కదా. కార్యకర్తలు ఏది చేయమంటే అది చేసేస్తారా? వాళ్ళు ఏదో ఇస్తారని? అది తప్పు కదా. చెప్పాలి మీరు. పరిపాలన అనేది రాజకీయంగా మాట్లాడండి, కానీ బూతులకి అలాంటి బట్టి పర్సనల్ విషయాల్లోకి వెళ్ళకండి. పర్సనల్గా తీసుకొని వాళ్ళ కుటుంబంలోని పిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడొద్దని చెప్పి ఎవరు చెప్పాలి? ఆ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధి, ఆ హోదాలో ఉండే అతను, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్పాలి అలా చేయకండి అని. ఇప్పుడు బాబు గారు చెప్పట్లా? తన పార్టీలో ఉండే వాళ్ళు కూడా సస్పెండ్ చేయట్లేదా? మరి నువ్వేమైపోయినావు? నువ్వు ఆమెతో తిడతా ఉంటే, నువ్వు నిండు సభలోనే తిట్టిస్తూ ఎకిల వేషాలు వేస్తూ నవ్విన వాడివి నువ్వు. ఇప్పుడు ఎట్లా ఇది చేస్తారు? నిన్ను ఎట్లా నమ్మి ఓట్లు వేస్తారు? ఇప్పుడన్నా 11 సీట్లు వచ్చినాయి, నెక్స్ట్ ఎలక్షన్స్కి 8 సీట్లే. అది కరెక్ట్ కాదు. అది ఎవరినో ఒకరిని తిట్టిస్తూ మనం నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాం, అది కరెక్ట్ కాదు. అది ప్రజలంతా చూస్తూ ఉన్నారు కదా. ఏమో 40 మెంబర్స్ నీకు 40% ఓటింగ్ ఉంది, మిగతా 60% మందిని కూడా నువ్వు మెప్పించుకొని నీకు ఓటు వేయించుకోవాలి అని అంటే నీ వే ఆఫ్ బిహేవియర్, టాకింగ్ బాగుండాలి కదా. ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు సీఎం హోదాకి వెళ్ళాలి అనుకుంటే ఏదో నీ టైం బాగుండో, లేకపోతే ఒక్క అవకాశం అంటే నీకు ముఖ్యమంత్రిని చేశారు, ముఖ్యమంత్రిని చేసినందుకు నువ్వేం చేసినావు? ఇది చేసినావు. ఇంకోటి, అసలు వైసీపీ లీడర్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అంబటి రాంబాబు, గోరంట మాధవ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం చెప్తామండి, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు పరిపాలన చేసి మంచిగా ఉండుంటే బాగుండేది. సో వాళ్ళు మాట్లాడి ఏది చేయలేదంటారా? మంచి ఏం చేశారండి? ఇప్పుడు ఆయన అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఆయన పర్సనల్ గా నాకు ఎవరి మీద ఎలాంటి పర్సనల్ గా ఏం లేవండి. అందరూ కాదు, రాజకీయ పరంగా ఉన్నారు. మనం ఏదన్నా మాట్లాడాలి అని అంటే, ఇప్పుడు నేను ఒక కామన్ ఉమెన్ గా మాట్లాడుతున్నాను, నాకు మటుకు రాజకీయాలు పెద్దగా తెలీదు. ఎలా మాట్లాడాలంటే ఎలా వస్తాయి మాటలు? ఎక్కడ న్యూస్ లో వింటానో, లేకపోతే ఎక్కడన్నా మామూలుగా యూట్యూబ్ లో వింటూ ఉన్నప్పుడు మనకి కొన్ని వస్తాయి అన్నమాట. సో వాటిని బట్టి మనం మాట్లాడతాము. ఇప్పుడు పోలవరం ఇరిగేషన్ మినిస్టర్ గా ఏడాయన అడిగితే అది ఎందుకు చేయలేకపోతున్నా నాకు అర్థం కాలేదు అంటాడు. అది ఎందుకు అర్థం కాలేదు? ఇప్పటికీ అర్థం కాలేదంట ఆయనకి. మరి పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుద్దంటే ఇయర్లు పాస్ అయిపోతున్నాయి, కానీ అది మటుకు అయిపోవడం లేదు. ఏమన్నా అడిగితే నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. మరి ఏం చెప్దాం చెప్పండి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్, నందిగం సురేష్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ అరెస్ట్ల మీద జగన్ ఏమంటున్నాడంటే వాళ్ళందరూ చిన్న పిల్లలు,
ఆ చిన్న పిల్లల్ని అన్యాయంగా మీరు అరెస్ట్ చేస్తున్నారు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు కదా, అవును. మీ కౌంటర్ చెప్పండి మేడం. చిన్న పిల్లలే. అవినాష్ రెడ్డి గారు కూడా చిన్న పిల్లోడే కదా, అందుకే కదా ఇప్పుడు బాబాయ్ హత్య కేసులో సిబిఐ ముందుకి ఆయన పేరు వస్తున్నా కూడా చిన్నపిల్లోడు ఆడికేం తెలియదు, చిన్నపిల్లోడు ఆడికేం తెలియదు అని అంటున్నారు కదా. వాళ్ళందరినీ చిన్నపిల్లలు చేసి చిన్నపిల్లల చేతుల నోట్లో నుంచి మాట్లాడించి కొన్ని బూతులు మాట్లాడుతుంటే బోరగడ్డ అనిల్ కానీ వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ భార్యల గురించి, చిన్నపిల్లల గురించి ఇట్లాంటి వాళ్ళని ముందు నడ్డిరగొట్టాలి. అలా మాట్లాడే వాళ్ళని పబ్లిక్గా రేప్ చేస్తాను, పబ్లిక్గా ఇది చేస్తాను, నా కొడుక వేసేస్తానని చెప్పి బాబు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వరమ్మ గారిని వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాళ్ళని నడ్డిరగొడితే చక్కగా వస్తారు. రెండో వాడు కూడా మాట్లాడుకోకుండా చక్కగా మాట్లాడతాడు అనమాట. ఎందుకు రాజకీయంగా ఉన్నప్పుడు ఫ్యామిలీస్ ఎందుకు తీసుకురావాలి, ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడాలి? ఏం మీకు ఆడపిల్లకాయలు లేరా, మీ ఇంట్లో మీ పెళ్ళాలు లేరా? మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరా? ఎందుకు అలా మాట్లాడతారు? వాళ్ళ తల్లుల గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు ఒక తల్లి కంటేనే కదా మీరు బయటకు వచ్చారు. ఎవరైనా అంతే కదా, ఎందుకు మాట్లాడతారు? రాజకీయంగా ఏదన్నా ఉంటే కొట్లాడండి, మాట్లాడండి. వ్యక్తిగత సమస్యల గురించి, వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు మాట్లాడతారు? అలాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని మంచి వాళ్ళ, ఓకే. చిన్నపిల్లలా?